హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మనం ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చివరిలో ఉండేటువంటి పర్యాయ పదాలని మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ పుస్తకంలో ఉన్నవన్నీ మనం పర్యాయ పదాలు నేర్చుకున్నట్లయితే మనకి డిఎస్సిలో 1 or 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మొదటగా మనం చూసుకున్నట్లయితే అఘముకి పర్యాయ పదాలు పాపము, దురితము. రెండవది అధికం. అధికం అంటే ఎక్కువ, మెండు, చాలా, ఇలా రకరకాలు ఉంటాయి. బట్ మనం ఈ బుక్లో ఉన్నాయి మాత్రమే తెలుసుకుందాం. అనలం అంటే అగ్ని, వహినం. అబ్ది అంటే సముద్రము, జలది. అశ్వము, గుర్రము, త్వరగము. ఆరవది ఇంతి అంటే స్త్రీ, వనిత. ఉదకము అంటే నీరు, జలం. ఉర్వి అంటే భూమి, వసుధ. తర్వాత కన్ను అంటే నేత్రము, నయనము. తర్వాత కపి అంటే కోతి, మర్కటం. 11 కుమారుడు అంటే తనయుడు, పుత్రుడు. మనం ఇంకోటి కూడా రాసుకోవచ్చు, కొడుకు అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కూరిమి అంటే స్నేహము, చెలిమి. తర్వాత కాశీ అంటే వారణాసి, అవిముక్తం. డెందెము అంటే హృదయము, యద, గుండె అని కూడా అనొచ్చు. తర్వాత తండ్రి అంటే జనకుడు, పిత, మనం నాన్న, ఇవన్నీ వస్తాయి. తరుణము అంటే సమయము, కాలం. ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. 18 దుఃఖము అంటే ఖేదము, బాధ. 19 నంది అంటే వృషభము, ఎద్దు. నారి అంటే స్త్రీ, పొలతి. పరులు అంటే ఒరులు, ఇతరులు, వేరేవారు అని కూడా అనొచ్చు. 22 పామరుడు అంటే అజ్ఞుడు, నీచుడు. ప్రతీక అంటే గుర్తు, చిహ్నము. 24 ప్రారంభం అంటే అంకురార్పణ, మొదలు. మన ఇంగ్లీష్లో అయితే స్టార్టింగ్ అంటాం కదా. 25 ప్రాచీనము అంటే ప్రాక్తనం, సనాతనం. 26 భాస్కరుడు అంటే సూర్యుడు, బాణుడు. ప్రాణం అంటే ఉసురు, జీవం. మకాం అంటే బస, నివాసం. మదం అంటే గర్వం, పొగరు. మాత అంటే తల్లి, జనని. మేను అంటే శరీరము, దేహము. మైత్రి అంటే స్నేహము, నెయ్యము. రణం అంటే యుద్ధము, పోరు. రథము అంటే తేరు, సెందెనం. రాజు అంటే ప్రభువు, భూపతి. వృక్షం చెట్టు, తరవు. సకలం అంటే సర్వము, సమస్తం. స్వర్గం అంటే దివి, నాకం. సో ఈ 38 పర్యాయ పదాలు మనం వీడియోలో నేర్చుకున్నాం. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి, మీ డిఎస్సి అభ్యర్థులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.